వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు, శ్రీ విద్య ఉపాసకురాలు వేణు శ్యామ మాతాజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అమ్మా. మనిషి దేవుణ్ణి చూడగలిగే స్థితి ఏంటమ్మా? అంటే అది భౌతికంగా జరుగుతుందా, లేదంటే ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమేనా? అనుభూతి అన్నది ఎప్పుడు వస్తుంది అంటే భౌతికంగా చూసినప్పుడు. అంటే దేవుణ్ణి చూడడం అంటే అర్థం ఏమిటి? ఫస్ట్ అది మనం తెలుసుకుంటే దేవుడు ఎలా కనిపిస్తాడు అన్నది. మీరు ఎప్పుడైనా ఒక అంటే ఉంటుంది చూడండి, కోటి స్తోత్రాలు చదవడం కంటే ఇచ్చేయడం గొప్పది అలా చెప్పినప్పుడు కోటి ధ్యానాల కంటే ఒక లయం గొప్పది అంటారు. ఆ లయం అంటే అర్థం ఏమిటి అంటే దేవత ఆ యొక్క శక్తిని మన లోపలికి ఎప్పుడు అంటే ఆ దేవత శక్తిని ఎప్పుడు మన లోపల కలుపుకోవడాన్ని లయము అంటారు. అసలు కలుపుకోవడం ఏమిటి అని చూసినప్పుడు మన లలితా సహస్రనామాలు ఎప్పుడైనా చదువుకున్నా, లేకపోతే భగవద్గీత చదివినా, ఇంకేదైనా మన పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఏవి చదివినా సరే అందులో ఒకటే చెప్తున్నారు. అమ్మవారి దేవుడు గురించి చెప్పినప్పుడు అంతర్ముఖ సమారాధ్య అంటే అంతర్ముఖంగా దేవుడు ఉన్నాడు, అంటే బహిర్ముఖంగా అంటే బయట ఎక్కడ చూసినా కనబడట్లేదు అన్న స్థితి. కానీ ఇక్కడ ఏమిటి అంటే బయట చూడాలి, లోపల చూడాలి. ఎలా అంటే బయట చూస్తేనే ఈ కళకు ఆనందం. అందుకనే చెప్పండి, మనం ఒక గుడికి వెళ్ళాం. ఒక గుడికి వెళ్తే అక్కడ రాముడి విగ్రహం, కృష్ణుడి విగ్రహం, అమ్మవారి విగ్రహం, శివుడి లింగం, లేకపోతే గణపతి విగ్రహం, ఎవరికి ఏది ఇష్టమైతే ఆ రూపంలో మనం ప్రతిష్ఠించుకున్నాం. ఆ ప్రతిష్ఠించుకున్న విగ్రహాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని చూసి చూసి, ధ్యానం అంటే ఏంటి? చూడగా 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 దాన్ని మన లోపల కలిపేసుకోవడం. ఆ కలుపుకునే స్థితి ఎక్కడొస్తుంది అంటే మన మంత్రంలో ఉన్నది. ఆ మంత్రం ఏం చేస్తుంది అంటే ఈ విగ్రహాన్ని అంటే ఏదైతే మనం ఊహించుకున్నామో ఆ రూపాన్ని, నేను అన్న పదార్థాన్ని కలుపుతోంది. ఎప్పుడైతే కలిపిందో గుండెల్లో ఏంటి అంటే ఒక ఆనందం, ఒక అనుభవం కలుగుతుంది. ఆ అనుభవం ఏదైతే అంటే అనుభవించడం అంటారు. అనుభవించడం అంటే జనరల్గా మనం ఏంటంటే కోపం వచ్చినప్పుడు అంటూ ఉంటాం అనుభవించు అని. ఆ అనుభవించడం అనేది చాలా గొప్ప పదం. ఎందుకు అని అంటే ఇప్పుడు కొండల మీదకి వెళ్ళినప్పుడు వాటర్ ఫాల్స్ అంటాం. జనరల్గా వాటర్ ఫాల్స్ చూస్తే ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇష్టం. ఎందుకంటే దాని కింద స్నానం చేస్తే ఒకటి ఫ్రెష్ అయిపోతాం. అంటే నార్మల్ మనలాంటి హ్యూమన్స్ కనిపించేది. లేదా ఆ ఫాల్ పడుతుంటే చూడడం ఇష్టం. అంతే మనకి తెలుసున్నది. కానీ ఒక కవిని కనుక తీసుకెళ్ళామనుకోండి అక్కడికి, ఆ పారుతున్న ఏదైతే ఉందో ఆ కొండల మీద నుంచి అలా వస్తున్న ఆ యొక్క నీటి గురించి, ఆ నీటి ప్రవాహం గురించి ఆయన ఎంతో అందంగా రాస్తారు. అలా రాయాలి అంటే ఆయన దాన్ని ఏం చేశారు? అనుభవించారు. అనుభవించారు. అదే కనుక మనం ఒక చేను, ఏదో ఒక చేను, ఆ చేనులోకి వెళ్ళామనుకోండి, చాలామంది ఆ పచ్చదనాన్ని చూసి సంతోషిస్తారు. లేదా కొంతమందికి ఈ మట్టిలో నడవడం ఏమిటి, ఈ మట్టి అంటుకుంటుందని నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. ఈ రెండే మనకు తెలుసున్నవి. కానీ అక్కడ గాలేసిందనుకోండి, మనం ఏదో ఉడికిపోతూ ఎండలో వెళ్ళినప్పుడు, అబ్బా! ఈ చేనులో ఉంటే ఎంతో హాయిగా ఉంది అని అనుకుంటాం మనలాంటి వాళ్ళం. కానీ అదే ఒక కవిని తీసుకువెళ్తే ఆ ఏదైతే ఆ గాలొచ్చిందో దాన్ని పిల్లగాలంటారు. ఆ గాలి ఏదైతే వచ్చిందో దాంతో కదులుతున్న ఈ చెట్టు ఆకు ఏదైతే ఉందో, లేకపోతే ఈ చేను యొక్క ఆ స్థితి ఏదైతే ఉందో దాని గురించి బోలెడంత కవిత్వం రాస్తున్నారంటే వాళ్ళు చాలా బాగా అనుభవిస్తున్నారు. అదే విధంగా ఈ గాలిని లేదా నీటి యొక్క హోరు ఏదైతే ఉందో దాన్ని, ఆకాశాన్ని, భూమిని ఇలా అనుభవించేవాడిని కవి అంటున్నారు. ఈడకొచ్చేసరికి ఆ దేవుణ్ణి అనుభవించేవాడిని ఉపాసకుడు అంటారు. ఆ అనుభూతి ఎప్పుడొస్తుంది అంటే ప్రతి క్షణం ఎవరిని అనుభవించాలి అంటే ఆ దేవతా శక్తిని అనుభవించాలి. అది అనుభవించాలి అంటే మనకి ఒక లక్షణం ఉంటుంది. ఏమిటి అంటే మన లోపల ఎమోషన్స్ అనే మరుగుతున్న వాటర్ ఉంటుందన్నమాట. అంటే ఏంటి అంటే మనం స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లో నీళ్లు పెట్టాం, బాయిల్ చేద్దాం అనుకున్నాం. చేస్తున్నప్పుడు మనకు ఒక చిలిపి ఆలోచన వచ్చిందిట. ఆ ఆలోచన ఏమిటి అంటే ఇందులో మనం మొహం చూసుకుందాము అని చెప్పి చూసుకుందాం అంటే ఆ నీళ్ళు ఏమవుతూ ఉంటాయి ఉడుకుతున్నప్పుడు, ఇలా చాలా కదిలిపోతూ ఉంటాయి. అలా కదులుతున్న పరిస్థితుల్లో మన ప్రతిబింబాన్ని మనం అందులో చూసుకోగలుగుతున్నామా?
అన్నప్పుడు లేదు. దాన్ని కనుక తీసుకొచ్చి నేల మీద పెట్టామనుకోండి, ఆ స్టవ్ మీద నుంచి తీసేసి, ఎప్పుడైతే ఆ కొతకొతలు ఆగిపోయిందో, వెంటనే ఆ ప్లెయిన్ వాటర్‌లో కనుక మన మొహం చూసుకుంటే మన ప్రతిబింబం ఏమవుతోంది? ఆ గిన్నెలో కనిపిస్తోంది. అదే విధంగా ఇక్కడున్న ఈ మరుగుతున్న ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో గుండెల్లో, వాటిని కనుక బ్యాలెన్స్ చేసుకుంటే నిజానికి దగ్గరవ్వడమే అనుభూతి అనుకోండి, లేకపోతే మీరంటున్న ఆ అనుబంధం అనుకోండి, లేదా నేను చెప్తున్న అనుభవం అనుకోండి. ఏదైనా కూడా ఇక్కడ ఏంటి అంటే భౌతికంగా కనుక మనం చూడగలిగితేనే అప్పుడు మన లోపల ఆ అనుభూతి అన్నదాన్ని పొందగలుగుతాం అన్నమాట. అందుకని భౌతికంగా చూడగలిగితేనే అని ఎందుకు అంటున్నానంటే, ప్రతిదాన్ని ఊహించుకుంటున్నాం అనుకోండి. అంటే దేవుడున్నాడు అని అనుకుని అది నిర్గుణం అండి. అసలక్కడేమి ఏమి ఉండదు. మామూలు శక్తి స్వరూపమే అని చెప్తారు. సాకార రూపం లేదు అని. కొంతమంది సాకార రూపం ఉందని. ఈ సాకార రూపంతో నిరాకారానికి వెళ్ళడమే అనుభవం అంటే. అంటే ఒకదాన్ని చూస్తూ, చూస్తూ, చూస్తూ చివరికి దానిలా మారిపోవడాన్ని ఏమంటారు అంటే దైవత్వము అంటారు. అదేంటి అంటే ఫిజికల్ ఫార్మ్‌లో కనుక చూస్తేనే మన లోపల మనం చూసుకోగలుగుతాం. ఎప్పుడైతే నా లోపల లేని దాన్ని చూసి దాంతో అనుబంధం ఏర్పాటు చేసుకొని, ఆ ప్రతి క్షణం దానిలో ఉన్న ఆనందాన్ని అనుభవించగలుగుతున్నానో, అప్పుడేమవుతుంది అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దానిలోనూ మళ్ళీ దాన్ని చూస్తాను. అంటే ఇక్కడ బాహ్యానికి, అంతరానికి తేడా ఏం లేదు. ఆ రెండిటిని కలుపుకుంటూ వెళ్ళడమే నిజమైన అనుభూతి అంటే. అందుకని ఏమంటారు అనంటే భావస్థితి, మహాభావస్థితి. భావస్థితి అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ ఒక రూపం ఉందని చెప్పేసి చూడండి దానికి 64 ఉపచారాలు. అంటే చక్కగా అలంకరించడం, స్నానం చేయించడం, మనం అభిషేకాలను చేస్తాం. ఆ తర్వాత చీర కట్టడం, అలంకరించడం ఇదంతా భావస్థితి. ఏంటి అంటే దాన్ని చూస్తూ, అనుభవిస్తూ దాంతో పాటు ఎంజాయ్ చేయడం. అంటే ఆనందపడడం. అదేదైతే ఉందో అది భావస్థితి. చివరికి అలా చేస్తూ, చేస్తూ దాన్ని నా లోపలే ఉంచేసుకోవడం పదిలంగా. అంటే అది ఎప్పుడొస్తుంది అంటే మీకేదైనా ఒక స్వీట్ మెమోరీస్ అంటారు. స్వీట్ మెమొరీ అంటే అర్థం ఏమిటి? మీకేదో చాలా మంచి జరిగింది. ఆ ఆనందాన్ని ఎప్పుడు మీరెక్కడ ఉంచుకోగలుగుతున్నారు? మీ గుండెల్లో మనసులో, గుండెల్లో. గుండెల్లో ఉంచుకోగలుగుతున్నారు. అది ఎప్పుడైనా పోతుందా? ఎప్పుడూ అలాగే ఉంటుంది. అందుకే దాన్ని స్వీట్ మెమొరీ అన్నారు. అదే విధంగా ఈ బాహ్యంలో ఎప్పుడైతే అది ఎక్కడ కనిపించింది అంటే ఫస్టు బయటే దేనితోనో మనం పొందాం. ఆ పొందిన దాన్ని గుండెల్లో పదిలంగా దాచుకోవడమే దైవత్వం అంటే నిజం చెప్తే. అది రాలి అంటే తప్పకుండా మనం అంతర్శాస్త్రం చాలా 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 బాగా మనకి సహాయం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ సఫరింగ్ అన్నది ఉంటుంది గుండెల్లో. అది ఏదైనా కానివ్వండి. మనకు అర్థమవుతూ ఉంటుంది గానీ మళ్ళీ ప్రతిదాన్ని ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ ఎమోషన్ నుంచి పూర్తిగా అనుభవంలోకి వెళ్ళే స్థితికి మంత్రము అన్నది చేరుస్తుంది. అందుకని ఉపాసన ద్వారా ఏం చేస్తాము అంటే బాహ్య ప్రపంచంలో ఒక దాన్ని చూస్తూ, దాన్ని అనుభవిస్తూ, అనుభవిస్తూ ఫైనల్‌గా దాన్ని మన లోపల పదిలంగా దాచుకోవడమే నిజమైన అనుభూతి అంటే. అది పొందితే సాక్షాత్కారం అంటే దైవం యొక్క సాక్షాత్కారాన్ని చూసినట్టే. అప్పుడే మన లోపల ఉన్న రాక్షసులందరూ వెళ్ళిపోతారు. అందుకే అమ్మవారిని దీక్షిత దైత్య సమని అని అంటారు. ఒక కమిట్మెంట్‌తో అంటే శ్రద్ధగా ఎవరైతే కనుక ప్రతిరోజు వాళ్ళ దైనందిక జీవితంలో దేవుడితో ఉంటారో వాళ్ళ యొక్క గుండెలులో ఉన్న రాక్షసులందరూ పడుకుంటారట. రాక్షసులంటే ఎవరు అంటే మన బద్ధకం, మన కోరికలు, మన అహంకారం, మన భయాలు ఇవన్నీ రాక్షసులే కదా! అవన్నీ ఎప్పుడు పడుకున్నాయో నిజంగా నేనంటే ఏంటో నాకు అర్థం అవ్వడం. అదేదైతే ఉందో అదే దైవం అంటే. దేవత యొక్క సాక్షాత్కారం అంటే అర్థం ఏమిటి అంటే మనం అర్థం చేసుకుని మన చుట్టూ ఉన్న ప్రకృతిని పూర్తిగా అవగాహన చేసుకోవడం, ఆ ప్రకృతితో కలిసి ఉండడమే దైవత్వం అంటే. అందుకని అది బాహ్యమా, అంతరమా అని అన్నప్పుడు బాహ్యంలోంచే అంతరంలోకి వెళతాం. అమ్మ, చాలామంది పల్లెటూళ్ళల్లో ఒంటి మీదకి పూనకం వస్తుంది అని అంటారు కదా! మనం కూడా చూస్తూ ఉంటాము. ఇది దేవుడు నిజంగా ప్రవేశించాడు, దేవత ప్రవేశించింది అని అనుకోవచ్చా? ఇది ఏంటి అంటే నిజంగా పూనకం అన్నది ఉందా లేదా అని ప్రశ్నించామనుకోండి, ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా ఎవరైనా సరే కొంచెం మంచిగా అంటే ఉపాసన పరంగా పూజ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆ అనుభూతి, ఆ దైవం అనే అనుభూతిని పొందడం అన్నది ఉన్నది. కానీ దేవుడు ఎక్కడున్నాడు అని మనం మనం ప్రశ్నించుకుంటే
అంతర్ముఖ సమారాధ్య అని చెప్పడం అనుకోండి, హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక అని ఏదైనా దేవుడు ఎక్కడున్నాడంటే మన ప్రాణం రూపంలో మన లోపలే ఉన్నాడు. మన లోపలే ఉన్నప్పుడు మళ్ళీ ఈ పూనకం ఏమిటి కదా! ఇప్పుడు నా లోపలే దేవుడున్నాడని ఖచ్చితంగా చెప్తున్నాం. మీ లోపల కూడా దేవుడున్నాడంటున్నాం. మళ్ళీ స్పెషల్‌గా ఈ పూనకం రావడం ఏమిటి? అని అన్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత. మనకి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ టైం ఏదైతే ఉందో, ఆ టైంలో దేవత యొక్క ప్రెజెన్స్‌ని మనం ఫీల్ అవ్వగలుగుతాం మన లోపల. ఎప్పుడైతే అది ఫీల్ అవుతున్నామో, ఈ లోపలున్న ప్రెజెన్స్‌ని మనం ఫీల్ అవుతున్నామో, ఆ కాసేపు పూర్తిగా మనం ఎలా అంటే కామ్ అయిపోయి ఏమిటి అనంటే దాన్ని అనుభవించడంలోనే ఇప్పుడు ఏదైనా మనకు చాలా గొప్పదొచ్చేసింది. ఏదో మంచి సపోజ్ మనకి చాలా మంచి ఇష్టమైన పని ఒకటి చేస్తున్నాం. ఎయిదర్ సినిమా చూడడమో, లేకపోతే ఏదైనా ఒక మంచి ఇంట్రెస్టింగ్ పుస్తకం చదవడమో, ఏదో ఒకటి చేస్తున్నాం. చేస్తున్నప్పుడు మనం అది చదువుతున్నప్పుడు కానీ, చూస్తున్నప్పుడు కానీ పూర్తిగా కాన్సంట్రేషన్‌గా ఉండిపోయామనుకోండి. ఆ ఉండినప్పుడు ఏమవుతోంది అనంటే ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేసినా సరే మనకి ఆ కాన్షియస్ అన్నది తెలీదు ఒక్కొక్కసారి. అంటే వాళ్ళు ఒకటి అడుగుతారు. మనం ఆన్సర్ చెప్పినట్టు కూడా ఉంటుంది. కానీ వాళ్ళు అడిగిన దానికి మనం కరెక్ట్ ఆన్సర్ చెప్పామో లేదో కూడా మనకు తెలీదు. ఎందుకంటే మనం అంత ఫోకసివ్‌గా దీనిపైన ఉన్నాం. ఈ పని పైన. ఆ ఉన్నప్పుడు ఎప్పుడైతే అంటే మనకు పూర్తిగా దేంతో మనం లైవ్ అయిపోయాం? ఆ పరిస్థితితో. దాన్నే నిజం చెప్తే ఆవాహన అనంటారు. ఆ అంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండు పూర్తిగా కాన్సంట్రేషన్‌గా ఉండి, దాంతో మనం కలిసిపోవడాన్నే అవాహన అంటారు. కానీ ఆ తర్వాత చూసారు అంటే అది ఎక్కువ సేపు ఉండదు. ఉన్నా కూడా చాలా కామ్‌గా ఉంచుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా మనకంటే హయ్యర్ పవర్ మన లోపలికి వచ్చినట్టు అనుభూతి మనం పొందినప్పుడు, మన మైండ్ మొత్తం ఏమవుతుంది అంటే ఎందుకంటే అప్పటి వరకు మన మైండ్ ఎలా ఉంటుంది? ఇటు అటు ఊగుతూ చంచలంగా అటు వెళ్ళి, ఇటు వెళ్ళి మన మనస్సు ఎక్కడో ఆలోచిస్తూ ఇక్కడ కూర్చుని ఇలాంటివన్నీ పోయి చాలా కామ్‌నెస్ అన్నది వచ్చేస్తుంది. ఆ కామ్‌నెస్ వచ్చిన తర్వాత ఏమిటవుతుంది అంటే అది కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది. అది పూర్తిగా ఎప్పుడూ ఉండాలంటే రోజు సాధన చేస్తూ ఉండాలి. ఆ సాధన చేసేవాళ్ళు అందుకే చూడండి ఎప్పుడు బ్యాలెన్స్‌గా ఉంటారు. అంటే గట్టిగా మాట్లాడరు, నెమ్మదిగా మాట్లాడరు. స్పీడ్‌గా పని చేయరు, నెమ్మదిగా పని చేయరు. కానీ అన్నీ సాఫీగా అవుతూ ఉంటాయి లైఫ్‌లో. అదేదైతే ఉందో అది నిజమైన పూనకం అంటే. కానీ ఆ తర్వాత ఏమవుతుంది అంటే, నాకదొచ్చింది అని ఐడెంటిటీ చెయ్యాలన్న బుర్ర కనుక పనిచేసిందనుకో, అది సాధన కాదు. అది పనిచేసినప్పుడే ఏం చేస్తారు అంటే, ఈ అరుపులు, కేకలు, మాట్లాడడం, లేకపోతే నిమ్మకాయ కావాలి, కొబ్బరికాయ కొట్టండి, ఇలాంటివన్నీ చెప్పడం. ఇవన్నీ ఏంటి అంటే, ఆ తర్వాత వీళ్ళకి వీళ్ళు కాన్షియస్‌లో చేసే పనులు. నిజంగా దేవుడు కనుక మన దగ్గరుంటే, ఆ బుక్ చదువుతున్నప్పుడు మనం ఎంత కాన్సంట్రేటెడ్‌గా ఉండి, ఎవరైనా మాట్లాడుతున్నా మనకు అర్థం అవ్వటం లేదో, అదే విధంగా ఇక్కడ కూడా ఉంటాం. ఇంకా ఎక్కువగా. కాన్షియస్ లేకుండా కాన్షియస్ ఉంటారు. లేకుండా ఉంటాం. అంతేకాని కాన్షియస్ లేదు కదా అని చెప్పేసి మనం డాన్స్ చేయడమో లేకపోతే ఇంకా కొందరి జీవితాలు మాట్లా కూడా చెప్పేస్తూ ఉంటారు. మీకిది అలాంటివన్నీ జరుగుతుంది, మీకలా నిజంగా జరుగుతుంది. అలాంటివన్నీ ఏమి ఉండవు. ఎందుకు అనంటే ఎప్పుడైనా దేవతా శక్తి మనని కామ్ చేసేస్తుంది. అసలు మాటలు మాటలు ఉండవు. ఎందుకంటే పూర్తిగా మనకంటే హై. ఇప్పుడు చూడండి మీరు చాలా ఎక్కువ అన్నం తినేసారనుకో సపోజ్ ఆయాసం వస్తే మనం ఏం చేయలేం. మాట్లాడలేము. మనం తినేదానికంటే. ఇప్పుడు మనం బాగా నిద్రపోయాం. లేచిన వెంటనే మనం ఎలా ఉంటాం? చాలా కామ్‌గా ఉంటాం. కొంచెం సెట్ అవ్వడానికి ఒక 10 సెట్ మినిట్స్ అవ్వడానికి టైం టైం పడుతుంది. పడుతుంది. అలాగే వీటన్నిటికంటే హయ్యర్ ఫోర్స్. హయ్యర్ అప్పుడు అది అది మనని దాన్ని మనం ఫీల్ కామ్ అయినప్పుడు చేస్తుంది. ఏమవుతుందంటే చాలా కామ్‌నెస్ అన్నది వచ్చేస్తుంది. ఆ కామ్‌నెస్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఒకవేళ కనుక కొంచెం ఇంబాలెన్స్ ఏమన్నా లోపల ఉంటే అంటే సాధన చేయకుండా కనుక ఆ కామ్‌నెస్ వస్తే వాళ్ళకేమనిపిస్తుంది అనంటే నన్నందరూ ఐడెంటిఫై చేయాలి. ఆ చెయ్యాలన్నప్పుడే ఇలాంటి మాటలు కానీ ఇవన్నీ వస్తాయన్నమాట. దాన్ని కనుక మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఎందుకంటే మనకొచ్చిన అనుభూతి చాలా గొప్పది కాబట్టి, దాన్ని కనుక మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే సాధన ద్వారా చాలా హయ్యర్ పవర్స్ అంటే ఏంటి అంటే నిజం చెప్తే ఆ దేవతలా మారడం అన్నది సంభవిస్తుంది. అది తెచ్చుకోవాలంటే ఇలాంటి చిన్ని చిన్ని విషయాలను మనం
వదిలేయాల్సి వస్తుంది. ఇవి త్యాగం చేసి అంటే ఐడెంటిటీ అన్నదాన్ని కనుక త్యాగం చేసేసాము అంటే చక్కగా మనం ఆ దేవతలాగే మారే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఎవ్వరికీ రాని అనుభూతి మీకు వచ్చింది కాబట్టి ఆ వచ్చిన అనుభూతిని నిలబెట్టుకోవాలి అంటే సాధన ద్వారా మనని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ చేసుకునే స్థితి పూనకం ఉందా అంటే నిజంగా ఉన్నది. కానీ ఆ ఉన్నది ఏమిటి అంటే ఇలా. కానీ దాన్ని మనం ఏంటంటే ఐడెంటిటీ కోసం ఎప్పుడైతే అంటే ఈ అన్కాన్షియస్ నుంచి కాన్షియస్కి Conscious ఎప్పుడైతే లోకి వస్తున్నామో రాగానే మనకు ఐడెంటిటీ కావాలని ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు మనం చేసే పని వల్ల ఏమవుతుంది అంటే మనకి తెలియకుండానే ఆ పవర్తో మళ్ళీ మనం ఆ శక్తితో మనం విడిపోతున్నాము. కానీ ఆ శక్తితో కలిసి ఉండాలి అంటే అక్కడికి అది అయిన తర్వాత కంటిన్యూటీ మనకి మన గురువులు చెప్పిన సాధనలు ఉన్నాయి కదా, అందులో ఏది మనకు అనుకూలంగా ఉంది లేదా మనకి ఎలాంటి గురువు దొరికారు ఆ ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోతే మాత్రం మనం చాలా గొప్పగా ఎదుగుతాం. మీరు ఏ దేవతను కొలిస్తే ఆ దేవతలా మారుతారు చక్కగా. అమ్మ కామాఖ్య దేవిని పూజలు చేస్తే ఏ కోరికలైనా నెరవేరుతాయి అంటుంటారు. ఇది ఎంతవరకు నిజమమ్మ? అలాగే కామాఖ్య దేవి గుడిలో బలిస్తారు అని అంటూ ఉంటారు. దీని గురించి కూడా మా ప్రేక్షకులకి వివరంగా చెప్తారా? కామాఖ్య అంటే అర్థం కామ ప్లస్ అఖ్య ఈజ్ ఈక్వల్ టు కామాఖ్య. కామ అంటే కోరిక అని అర్థం, అఖ్య అంటే తీర్చున్నది. కోరికలు ఎవరైనా తీరుస్తారో అదే కామాఖ్య. అంటే అక్కడికి వెళ్తే కోరికలు తీర్చడం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు సపోజ్ కోరికలు తీరడం అంటే అర్థం ఏమిటి? ఏమిటి అంటే మనం ఇప్పుడు ఒక కారు కొనుక్కున్నాం అనుకోండి, కోరిక తీరింది అనిపిస్తుంది, కానీ వెంటనే ఇల్లు కట్టుకోవాలి అనిపిస్తుందా లేదా? ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నాక ఆగుతున్నాం, అందులో సోఫాలు కావాలనిపిస్తుంది, మళ్ళీ టీవీ కావాలనిపిస్తుంది, అంటే అన్నీ అంటే ఒకదాని తర్వాత ఒకటి కోరికలు వస్తున్నాయి. మరి తీరడం అంటే అర్థం ఏమిటి? ఒకసారి ఒకటి అయిపోయింది అనుకో ఇంక మళ్ళీ మనకి ఇంకేం కావాలనిపించకూడదు. ఆ కావాలనిపించిన ఫుల్ఫిల్మెంట్ ఏదైతే ఉందో అది ఇచ్చేదే కామాఖ్య అంటే. కోరికలు తీరడం అంటే అర్థం ఏమిటి? నాకు ఇంకేం వద్దనిపించడం అంతే. అంటే ఆ ఫుల్ఫిల్మెంట్ గుండెకి ఎప్పుడు ఏముండాలి? ఆ ఫుల్ఫిల్మెంట్. అది ఎప్పుడు వస్తుంది అని అంటే మనకి అంటూ ఒక డెస్టినీ ఉన్నప్పుడు, దాన్ని మనం రీచ్ అవ్వగలిగినప్పుడు. అందుకని కామాఖ్య అంటే అమ్మవారి యొక్క యోనిపీఠం. యోనిపీఠం అంటే మూలాధార స్వాదిష్టాన చక్రాలు. అదే లలితా సహస్రానికి వచ్చేసరికి శక్తి కూటము అని పిలుస్తారు. మనం ఒకసారి చూసుకుంటే మన యోని స్థానం నుంచే శక్తి మొత్తం బాడీ అంతటికీ వస్తుంది. ఇప్పుడు ఆవిడకి పూజ చేస్తే ఏమొస్తుంది అంటే అక్కడ ఎనర్జీ అంటే మూలాధారంలో ఉన్న ఎనర్జీ ఏమిటి అంటే మనకి డౌట్లు ఉంటాయి. ఈ డౌట్లు ఎప్పుడైతే క్లియర్ అయిపోయాయో మనని మనం ప్రశ్నించుకోవడం మొదలు పెడతాం. ఆ ప్రశ్నల నుంచే మనలో ఎంత అద్భుతం ఉందో మనం ఆవిష్కరించగలుగుతాం. దానికి ఎగ్జాంపుల్ కూడా ఏం లేదు. ఏమిటి అంటే ఇంట్లో వేడి నీళ్ళు మరుగుతున్నాయి, మనం అందరం చూస్తూనే ఉంటాం ప్రతిరోజు వేడి నీళ్ళు మరగడాన్ని. మన తాత చూశారు, మన మా అమ్మ చూశారు, మన అమ్మమ్మలు చూశారు, మొత్తం ముసలివాళ్ళు మన జనరేషన్స్ అన్నీ చూస్తున్నాయి. వేడి నీళ్ళు కాచడం అన్నది ఏం కొత్త ఉండండి, ఏమీ లేదు. కానీ మనకి ఎప్పుడూ రాని క్వశ్చన్ ఒక ఆయనకు వచ్చిందిట. ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడు వేడి నీళ్ళు కాస్తున్నారు, ఆ బాయిల్ అవుతున్న వాటర్ మీద పెట్టిన మూతని మాత్రం అలాగే ఉంచుతున్నారు ఎందుకు? అంటే నీళ్ళు మరగడం మొదలు పెట్టేసరికి మన పూర్వం జనరేషన్స్ నుంచి ఈ జనరేషన్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఆ పైన మూతను ఏం చేస్తారు? కొంచెం కదుపుతారు. ఎందుకు కదుపుతున్నారు అని డౌట్ వచ్చింది ఆయనకి. డౌట్ వచ్చి ఏం చేశారట, దాని మీదే ఉంచితే ఏమవుతుందో అనుకుని ఉంచారట. ఉంచేసరికి ఏమైంది? అది కింద పడడం మొదలు పెట్టింట. మళ్ళీ పెట్టారు, మళ్ళీ పడుతోంది. ఎందుకు ఇలా పడుతోంది అని చెప్పి ఆ ప్రశ్న నుంచి రెండో ప్రశ్న వచ్చింది. ఆ రెండో ప్రశ్నలో ఏమొచ్చిందిట, నీటి నుంచి వచ్చి ఆవిరికి ఏముందని తెలిసిందిట అంటే ఒత్తిడి. ఆ ఒత్తిడి ఉందని ఎప్పుడు తెలిసిందో ఆయన ఏం చేశారు అంటే ఈ ఒత్తిడిని నేనేం చేయగలను? మూడో ప్రశ్న. ఒక ప్రశ్న ఏంటి, అసలు ఎందుకు పెడుతున్నారు? రెండో ప్రశ్న ఏంటి, దానికి ఒత్తిడి ఉందని. మూడో ప్రశ్న ఏంటి అంటే ఈ ఒత్తిడితో నేను ఏమైనా చేయగలనా అన్నప్పుడు ఆయన ఏం చేశారట, స్ట్రీమ్ ఇంజిన్ అని ఒక దాన్ని కనుక్కుని ఆ ఒత్తిడితోనే తయారు చేసి ఇక్కడ సామాన్లు అక్కడికి అక్కడ సామాన్లు ఇక్కడికి పంపేవారట. పంపిన తర్వాత కొన్ని రోజులు కనిపించిందిట, ఇంతమంది నడిచి వెళ్తున్నారు, వీళ్ళందరికీ నేను ఒక తావు చూపించినట్టు అవుతుంది కదా అని చెప్పి ఆ స్ట్రీమ్ ఇంజిన్ నుంచే ఈరోజు ట్రైన్స్ వచ్చాయి. ఆ ట్రైన్లో ఎంత దూరమైనా అందరం హ్యాపీగా ప్రయాణం చేస్తున్నాం. ఇదివరకు కాశీ అవన్నీ వెళ్ళాలంటే చాలా కష్టం. మీకు గుర్తుంటే కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒక్కటే, అంటే వెళ్ళి వచ్చే వరకు నమ్మకం లేదు అని చెప్పేవారు. అలాంటిది ఈరోజు ఒక 38
గంటల్లో కాశీ వెళ్ళిపోతున్నాం. అదే ఫ్లైట్ ఎక్కామనుకోండి 2 గంటల్లోనే వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ నుంచి. గొప్పగా చూసేవాళ్ళు గొప్పగా కాశీ కాశీ వెళ్ళొచ్చారు అంత అంటే. ఈజీగా వెళ్ళగలిగే స్థితి ఎందుకొచ్చింది అంటే వాళ్ళకొచ్చిన ప్రశ్నలోంచి. అంటే ఆ ప్రశ్నలు అంత అద్భుతాలనిస్తాయి. అలాగే మనం ప్రతి దాంట్లోనూ ప్రశ్నించుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే, మనం ఏం చేస్తున్నాం వీళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాం. అందువల్ల మనం ప్రశ్నించుకోవడం మర్చిపోయాం. వీళ్ళందరినీ ప్రశ్నిస్తే ఏమొస్తుంది అంటే దాన్నే అనుమానం అంటారు. ఆ అనుమానం వల్ల కన్‌ఫ్యూజన్ వచ్చేస్తోంది. ఎందుకు? నాకేదో ప్రశ్నొచ్చిందని మిమ్మల్ని అడుగుతాను. మీరొక ఆన్సర్ చెప్తారు. చాలా ప్యూర్‌గానే. కానీ నాకది నచ్చదు. నచ్చక ఏం చేస్తాను? పక్కకి వెళ్తాను. వాళ్ళు ఆన్సర్ చెప్తారు. అది నచ్చదు. అలా మొత్తం ఉన్న అందరిని అడుగుతా. ప్రతి ఒక్కళ్ళు ఆన్సర్ చెప్తారు. ఒక్క ఆన్సర్ కూడా మనకు నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే, ఈ నేచర్ వేరు, ఆ నేచర్ వేరు. ఇది అనుకున్న ఆన్సర్ అక్కడి నుంచి రాదు. అప్పుడు నచ్చట్లే. నచ్చకపోయేసరికి పైగా ఇంతమందిని అడగడం వల్ల ఎందుకంటే క్లారిటీ లేక అందరిని అడుగుతున్నాం. అడగడం వల్ల మనకి బోలెడంత కన్‌ఫ్యూజన్ వచ్చేస్తుంది. అంటే ఒక డౌట్ మీరెప్పుడైతే బాహ్య ప్రపంచంతో ఒక ప్రశ్నని పంచుకున్నారో, అది డౌట్ అయ్యి మీకు కన్‌ఫ్యూజన్‌ని ఇస్తోంది. అదే ఆ ప్రశ్నని మిమ్మల్ని మీరు వేసుకున్నారో, అప్పుడు మీకు లైఫ్‌కి ఒక క్లారిటీ వస్తుంది. అదే మీ డెస్టినీ. నేనెందుకొచ్చానసలు అని తెలుసుకోవడం. చక్కగా మీ డెస్టినీ మీకెప్పుడైతే తెలిసిందో, అప్పుడు మీరు దాని వైపు ప్రయాణం చేస్తారు చూసారా? అదెవరిస్తారు అంటే కామాఖ్య అమ్మవారిస్తారు. అప్పుడే మీకు ఫుల్‌ఫిల్‌మెంట్ అన్నదొస్తుంది. ఎందుకంటే మీ డెస్టినీని మీరు ఓన్‌గా క్రియేట్ చేసుకుంటూ చాలా చాలా అద్భుతాలను సృష్టిస్తూ ముందుకు వెళ్తారు. ఆ వెళ్ళడం ద్వారా మీకెంతో హ్యాపీ. ఆ ఫుల్‌ఫిల్‌మెంట్ ఎవరైతే ఇస్తారో అదే కామాఖ్య అంటే. ఇంకా అక్కడ బలులు పెట్టడంలో ఉన్న సాంప్రదాయం ఏమిటి అంటే అమ్మవారి ఉపాసన. అమ్మవారి ఉపాసనని కాదు ఏ ఉపాసన చేసినా సరే 3 సాధనలుంటాయి. ఆ 3 సాధనల్లో ఏంటంటే మొదటి దాన్ని పశు సాధన అంటారు. రెండో దాన్ని వేరు సాధన అంటారు. మూడోది దివ్య సాధన అంటారు. అన్నిటికంటే బెస్ట్ ఏంటి అంటే దివ్య సాధన. దివ్య సాధన అంటే అర్థం ఏమిటి అంటే మనం చెప్పుకున్నట్టు అమ్మవారిని ప్రతి క్షణం అనుభూతి చెందుతూ అక్కడ ఏంటి అంటే ఇంక ఫిజికల్‌గా ఏమీ ఉండవు. లోపలే అమ్మవారితో ప్రతి క్షణం అనుభూతి చెందుతూ, ఆ అమ్మవారిని అనుభవిస్తూ, ఆవిడతోనే కలిసి ఉండి ఎప్పుడూ ఆనందంగా ఉండడాన్ని దివ్య సాధన అంటారు. ఇంకా వేరు సాధన వచ్చేసరికి ధర్మబద్ధంగా మీకు ఏ ఆశ్రమం అయితే ఇచ్చారో, అంటే మీరు బ్రహ్మచర్యంలో ఉన్నారా? గృహస్థాశ్రమంలో ఉన్నారా? వానప్రస్థంలో ఉన్నారా? సన్యాసంలో ఉన్నారా? ఆ ఆశ్రమ ధర్మాన్ని మీరు పాటించేదాన్ని వేరు సాధన అంటారు. మీరు ఏ ఏ ఏ ఆశ్రమంలో ఉంటే ఆ ధర్మాన్ని పాటించాలి. ఎందుకంటే అమ్మవారిని ధర్మిణి, ధర్మవర్ధిని అని పిలుస్తున్నాం కాబట్టి మనకిచ్చిన ఆశ్రమ ధర్మాన్ని ఖచ్చితంగా మనం పాటిస్తూ ముందుకు వెళ్ళడాన్ని వేరు సాధన. ఇంకా పశు సాధన అంటే ఏంటి అంటే ఈ విధంగా ఏంటంటే ఫిజికల్‌గా అన్నీ పెట్టి చేయడాన్ని. ఏంటి అంటే బలివ్వడం అంటే కూడా చాలామంది అనుకునేది ఏమిటి అంటే అక్కడికి వెళ్ళి ఓ మేకని తీయడం కానీ, లేదా ఒక ఎద్దుని తీయడం కానీ, ఒక పావురాన్ని, లేతే కోష్మాండ బలి అని చెప్పేసి మనం ఏంటి అంటే గుమ్మడికాయని, లేదా ఇక్షుకండ బలి అని చెప్పి చెరుకు ముక్కని, వీటిని బలులు అని అనుకుంటున్నారు. ఇప్పుడు బలి అంటే అర్థం ఏమిటి? ఒక ప్రాణాన్ని ఒక ప్రాణాన్ని తీయడము అని మనం అనుకుంటున్నాం. కానీ చెట్టు నుంచి పువ్వుని కోసి దేవుడికి పెట్టడం కూడా బలేనా కాదా? ఎందుకంటే పువ్వుకి ప్రాణం ఉంది కదా! కాకపోతే ఇక్కడ జంతువుకి ఎప్పుడైతే మనం ప్రాణం తీస్తున్నామో అది గిలగిలా కొట్టుకుంటుంటే మీకు కనిపిస్తోంది కాబట్టి దాన్ని చంపారు అని అనిపిస్తోంది. కూరను తరుక్కుని వంట చేసుకుంటున్నాం. కూరలో జీవం ఉందా లేదా? అంటే అది బలి కిందే లెక్క. బలి అంటే అర్థం ఏమిటి అంటే అని కూరగాయలు, పువ్వులు వాడిపోతాయి కదా! మనం చెట్టు నుంచి కోయకపోయినా. మన ప్రాణం కూడా పోతుంది కదా! అంటే ప్రాణం కూడా పోయేదే కదా! ఇక్కడ ఏదైనా అంటే లైఫ్ కొంచెం ఇది తక్కువ, అది ఎక్కువ కాలం ఇది అంతే. 2, 3 డేస్. అది ఇది ఎక్కువ డేస్. కొంతకాలం. కానీ ఏదైనా కూడా బలి కిందే లెక్క. ఫిజికల్‌గా ఏది పెట్టినా. కాకపోతే సాధనల్లో ఈ పశు సాధన కూడా ఉన్నది కాబట్టి బలి అన్నదసలు తప్పు కాదు. అది ఏంటి అంటే వాళ్ళ పరిస్థితుల ప్రకారం వాళ్ళ ఆత్మ సమర్పణ చేసే మార్గమే. కొంతమంది పువ్వులు పెట్టొచ్చు. కొంతమంది మేకని బలివ్వచ్చు. ఏదైనా కూడా
వాళ్ళ పరిస్థితుల ప్రకారం వాళ్ళు అనుకున్నది ఏదో వాళ్ళు దేవతకి చేస్తున్నారు. ఇందులో మనం అసలు విమర్శించడానికి ఏం లేదు. నేను పువ్వు ఎలా పెడుతున్నానో వాళ్ళు అది అలాగే చేస్తున్నారు అన్నది మనకు అర్థమైతే చక్కగా అమ్మవారికి ఏ ప్రసాదం పెట్టినా అది వాళ్ళ ఇష్టము. కాకపోతే ఏంటి అంటే మనం దాని లైఫ్‌ని తీసేసి అక్కడ పెట్టవసరం లేదు. ఈడ మీరు చెప్పినట్టే పువ్వు అంటే ఏంటి అంటే ఈరోజు సాయంత్రానికి ఎలాగో అది చెట్టునున్నా వాడిపోతుంది. వాడిపోతుంది. కాబట్టి అది అమ్మవారి పాదాల దగ్గరికి దగ్గర వెళ్ళి ఉంది. వాడిపోతే చాలా అదృష్టం కింద లెక్క. అదే విధంగా ఆ పశువుకి చాలా అదృష్టమే. ఎందుకు అనంటే దాన్ని బలివ్వడం ద్వారా మనం అక్కడ నైవేద్యం కింద పెడుతున్నాం. దానికి అదృష్టమే. కానీ దానికున్న లైఫ్‌ని మనం తీసేయడం అన్నది రైటా? తప్పా? అనంటే అది వాళ్ళు అనుకున్న దాని ప్రకారం వాళ్ళకి రైటే. ఆ సాధన కూడా శాస్త్రంలో ఉంది కాబట్టి దాన్ని విమర్శించడానికి మనకి హక్కు లేదు. ఎట్ ది సేమ్ టైమ్ మనకి పెట్టాలనిపించకపోతే అసలు పెట్టవసరం లేదు. కాకపోతే అక్ నా వరకు అంటే ఎప్పుడైనా సరే దేవతని ఎలా పిలిస్తే అలాగే వస్తుంది. ఇప్పుడు ఒకళ్ళని ఆ జీవిని చంపి మనం ఆవిడకి బలిచ్చి మళ్ళీ మనం వెనక్కి తీసుకోవడం అంటే తమో గుణాన్నే కదా ఇస్తున్నాం. అప్పుడు అమ్మవారు మన దగ్గరికి ఎలా వస్తుంది అంటే తమో గుణ ప్రధానంగానే వస్తుంది. అందువల్ల సత్వగుణంతో అమ్మొస్తే హాయిగా ఉండగలుగుతాం. తమో గుణంతో అమ్మొస్తే మనకి ఆనందం అంటే అక్కడ కేవలం కోరికలు తీరాలి అనుకున్న వాళ్ళే బలిస్తారా అమ్మ? అంటే వాళ్ళు మొక్కుకుంటారు కదమ్మా! ఆ హ్మ్. ప్రకారం వాళ్ళు అమ్మవారికి మామూలుగా మొక్కుకొని అంటే బలి ఇవ్వకుండా మొక్కుకోవడం కుదరదా? జరుగుతుంది. హ్మ్. మనం అందరం వెళ్తున్నాంగా. వెళ్ళి చక్కగా దండం పెట్టుకొని వస్తున్నాం కదా! అమ్మని మనం ఎలా పిలిస్తే అలాగే వస్తుంది కదా! ఎందుకంటే హ్మ్. సర్వస్వరూపే సర్వేసే సర్వశక్తి సమన్వితే. ఇప్పుడు చూడండి రాముడున్నాడు. మీకు సపోజ్ రాముడంటే ఇష్టం అనుకో. నాకు కృష్ణుడంటే ఇష్టం అనుకో. వాళ్ళకి లలిత అంటే ఇష్టం అనుకో. ఆయనకి శివుడంటే ఇష్టం. ఇలా ఎవరి ఇష్టం ప్రకారం ఎలా వస్తోంది ఇన్ని ఇష్టాలసలు? మరి దేవుడంతా ఒక్కటే కదా! ఒక్కటే అయినప్పుడు మనకెందుకు ఇన్ని ఇష్టాలున్నాయి అనంటే నా నా పరిస్థితి ప్రకారం నేనెలా ఉన్నానో నాకు అలాంటి ఫార్మ్ నచ్చుతోంది. మనం ఎలా అయితే వివిధంగా ఉన్నామో, అలాగే వివిధ రూపాల్లో మనం దేవుణ్ణి కొలుస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం ఎలా కొలుస్తున్నాం అంటే హాయిగా నమస్కారం చేసుకొని వచ్చి అమ్మని, అమ్మలారా నన్ను ప్రేమించు, నీ ఒళ్ళో నన్నుంచుకో అలా కోరుకుంటున్నాం. కొంతమంది అలా వాళ్ళ నా కోరిక తీరాలంటే ఇదే చెయ్యాలేమో అనుకుని ఆ విధంగా అలా బలిస్తేనే అమ్మవారు కరుణిస్తుందేమో అనుకునే వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి ఒక దీపం ఇలాగే ఒత్తి పెట్టాలి అని అనుకుని అలాగే ఒత్తి పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎలా పెట్టినా పర్వాలేదు మనస్ఫూర్తిగా పెడితే చాలు అని పూజ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇద్దరికీ ఏ విధంగా అయితే తారతమ్యం ఉందో ఇక్కడ కూడా అంతే తారతమ్యం. కానీ ఎవరి వేలో వాళ్ళది రైటే. అలా అని మనం అవసరం లేదు. అంటే అమ్మవారికి అలా పెడితేనే మనకు కరుణిస్తుంది కాదు. ఎలా వెళ్ళినా సరే మనం అర్పించాల్సింది ఒక్కటే. అది మనస్సు. భక్తి. అందుకే అన్నిటికంటే బెస్ట్ సాధన దివ్య సాధన అని చెప్పా. మనం పూర్తి శరణాగతితో మన్ని మనం కనుక అర్పించుకుంటే అంతకంటే గొప్ప సాధన ఇంకేం లేదు. ఆవిడకి అసలేం పెట్టక్కర్లేదు ఎందుకు అంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం. నువ్వేమి అసలైనా ఏమిస్తాం ఆవిడకి? ఎందుకేమిస్తావు అని అడుగుతున్నానంటే, ఈ సృష్టిలో ఆవిడ క్రియేషన్ కానిది ఏదైనా కొత్తదుందా? నేను అన్న పదార్థంతో సహా, నా లోపలున్న ప్రాణంతో సహా అన్నీ ఆవిడ సృష్టించినవే. ఇంక నేను కొత్తగా ఆవిడకేమిస్తాను? ఆవిడిచ్చినవి ఆవిడకివ్వడం తప్ప అదేం గొప్పతనం కాదు కదా! మీరు నాకేదో ఇచ్చారు. అది మళ్ళీ నేను మీకు తిరిగి ఇచ్చేసాననుకోండి అది గొప్పా? కాదు కదా! అదేం గొప్ప కాదు కదా! అలాంటప్పుడు మనం ఏదిచ్చినా సరే ఆవిడిచ్చిందే ఆవిడిచ్చింది. ఆవిడకిస్తున్నాం. కాబట్టి మనం ఇప్పటికైనా ఏం తెలుసుకోవాలి అంటే నాకిది కావాలి, అది కావాలని అసలు అడగొద్దు. నువ్వేమిచ్చినా నేనది తీసుకోవడానికి రెడీగా ఎందుకుండాలంటే ఎప్పటికి మనకిచ్చినవే చాలా ఎక్కువ. ఆ ఇచ్చినవన్నీ మనం వాడుకుంటే సరిపోతుంది. అది వాడుకోవాలన్నా ఆవిడేమిస్తోందో మనం అర్థం చేసుకోవాలి. నిజంగా దీవించేవాడు కూడా చాలామంది మీరు చూస్తే మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని చాలామంది దీవిస్తారు. కానీ కరెక్ట్‌గా ఉపాసన చేసేవాళ్ళైతే ఎప్పుడూ అలా దీవించరు. అమ్మవారు ఇవ్వాలనుకుందో అది తీసుకో అని చెప్పి దీవిస్తారు. ఎందుకు అంటే ఎప్పుడైనా మీకంటే బెస్ట్ మీ అమ్మా నాన్నకే తెలుసు మీకేం కావాలో.
మీరు ఇది కావాలనుకున్నా అది బెస్ట్ కాదు. ఎందుకంటే మన అమ్మ నాన్న మన గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తారు. అలాంటిది జగన్మాత. అంటే ఈ జీవి ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు ఎండ్ అవుతుందో అప్పటి వరకు ఆ మనతో తల్లి కింద ఆవిడే కంటిన్యూ అవుతుంది. అలాంటి తల్లికి మనకేం కావాలో మనకంటే బెస్ట్‌గా తెలుసు. మనం చేయాల్సింది ఏంటంటే ఆవిడ ఇచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయడమే. యాక్సెప్ట్ చేయడం. మనం ఏమి ఇవ్వక్కర్లేదు నిజం చెప్తే. ఎందుకంటే ఇవ్వడానికి కూడా ఏం లేదు. అన్నీ ఆవిడ ఇచ్చినవే. కాబట్టి జస్ట్ ఆవిడ ఇచ్చింది తీసుకోగలిగే శక్తి వస్తే చాలు. అది మనకి లేదు. ఎందుకు అంటే యాక్సెప్ట్ చేయలేక ఇంకోటి ఏదో కావాలని అడుగుతూ ఉంటాం. మనకు తెలుసు మళ్ళీ ఆవిడ ఇచ్చింది మనం తీసుకున్న దానికంటే బెస్ట్‌ది వస్తుంది అని. ఎందుకు అంటే ఆవిడ దగ్గర ఉన్న దాన్ని మేరు పర్వతం అని పిలుస్తారు. మేరు పర్వతం అంటే బంగారు కొండ అని అర్థం. బంగారు కొండలో ఏంటంటే ఆ కొండంతా మనకి ఇచ్చేద్దామని ఆవిడ కూర్చుంది. ఆ కొండంతా మనకి ఇచ్చేద్దామని కూర్చుంటే మనం ఏం చేస్తాం అంటే వెళ్ళి ప్రతిసారి నాకు ఉద్యోగం కావాలి అంటే ఒక గ్రామ్ గోల్డ్ తెచ్చుకుంటున్నాం. నాకు పెళ్లి కావాలి అంటే కొండంతా మనదే కొండంతా అయ్యుండి కూడా మనకు అది తెలియక అజ్ఞానంతో చిన్ని చిన్ని ముక్కలు తెచ్చుకుంటున్నాం. అందువల్ల ఆ తెలివి తక్కువ అజ్ఞానం పోతే చాలు. అందుకే లలితాదేవి ఎందుకు పుట్టిందని చెప్తారంటే బండాసురుడిని వధించడానికి. బండాసురుడు అంటే ఏంటి అంటే మనలో ఉన్న మందబుద్ధి, తెలివి తక్కువతనం. ఆ తెలివి తక్కువతనం ఎప్పుడు పోయిందో అప్పుడు జ్ఞానంతో అమ్మిచ్చింది మాత్రం స్వీకరించగలుగుతాం. అప్పటి వరకు ఏంటి అంటే ఇలా మనం ఏదో ఇస్తున్నాం అనుకుంటూ మనకు తోచింది మనం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం అంతే. కాబట్టి ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు అమ్మకి. జస్ట్ మనం ప్రేమిస్తే చాలు. రెండోది చేయకూడనిది ఒకటుంది. అదేమిటి అంటే వ్యాపారం. జనరల్‌గా మనం వ్యాపారం చేస్తాం దేవుడితో. ఏంటి అంటే అమ్మ నేను ఈ పూజ చేస్తాను. నాకిది కావాలి. అది వ్యాపారమే కదా! అంతేనా? నువ్వు ఈ కోరిక తీర్చు నీ దగ్గరికి నీ వస్తాను. దగ్గరికొస్తాను. అది వ్యాపారమే కదా! నేను నీకిది ఇస్తాను. నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు. అది వ్యాపారమే కదా! ఎప్పుడైనా తల్లితో వ్యాపారం చేయాలా? ప్రేమించాలా? ప్రేమించాలి. కాబట్టి ప్రేమిస్తే చాలు అమ్మ మనతోనే ఉంటుంది. ఇక్కడ కావాల్సింది ప్రేమ, శరణాగతి, భక్తి. అంతే. ఈ 3 ఉంటే చాలు ఆ దేవత మనతోనే ఉంటుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అంటారు కదా! అమ్మ ఉంటే చాలు. ఏంటి అంటే బీరువా మీ దగ్గరుంది. లాకర్ మీ దగ్గరుంది. తాళాలు మీ దగ్గరుంటాయి. అప్పుడు హాయిగా లోపల తాళం తీసుకోవడం ఈజీ కదా! అదే అమ్మంటే. కాబట్టి అది మనం నిలబెట్టుకోవాలా? లేకపోతే ఇది ఇస్తేనే అది వస్తుంది అనుకుంటే నిజంగా మనలాంటిదా అమ్మ అని కాదు కదా! ఎందుకంటే ఆవిడ చాలా గ్రేట్. కాబట్టి ఆవిడకి ఏమీ ఇవ్వక్కర్లే. జస్ట్ మనం ప్రేమిస్తే చాలు. ధన్యవాదాలమ్మా.